భక్తవత్సలం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. అప్పుడే పద్మాక్షి సహస్ర కిందికి వచ్చి, ఏంటి నాన్న మమ్మల్ని మర్చిపోయారా, ఇంట్లో మేము ఉన్నామన్న విషయం అసలు మీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఏమైందమ్మా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. నా కూతురికి రేపు 3వ నెల వస్తుంది. అసలు మీకు ఆ విషయం ఎవరికైనా పట్టింపు ఉందా, కనీసం ఎవరైనా పట్టించుకుంటున్నారా, అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి అని అడుగుతూ ఉంటే, రేపు నా కూతురు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మన చుట్టాలకి ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి నేను ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను, రేపు అందరికీ అనౌన్స్ చేస్తాను అని చెప్పడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా ఈవినింగ్ అయిన తర్వాత పార్టీ అరేంజ్ అయి ఉంటుంది. అప్పటికే విహారికి విశ్వనాథం ఫోన్ చేసి, ఏంటి విహారీ ఇంట్లో పార్టీ జరుగుతున్నట్టుంది, సరే ఏదైతే ఏంటి, నేను ఒకటి పంపిస్తున్నాను, అది నువ్వు మాత్రమే చూడు, లేదంటే మీ అమ్మ పరువు అందరిలో పోతుంది అని చెప్తూ ఉంటే విహారీ చాలా మండిపడుతూ ఉంటాడు. ఇంకా అలా ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత విహారీ బయటకు వచ్చి అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అతను వెయిటర్ వచ్చి ఆ పండు దగ్గరికి వచ్చి, సార్ మీకు ఏదో కొరియర్ వచ్చింది అని అంటూ ఉంటే, ఎవరికి అని పండు అడుగుతాడు. విహారీ గారి పేరు మీద వచ్చింది సార్ అని అతను చెప్పడంతో ఇంకా కొరియర్ని పండు తీసుకుంటూ ఉంటే విహారీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు.